నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి, ఆస్ట్రాలజర్ అని మీకు తెలుసు. ఇకపోతే అక్టోబర్ మాసం 2025 సంవత్సరంలో తులారాశి వారికి పరిస్థితులు ఎలాగుంటాయి, మరి అక్టోబర్ మాసం అంతా ఎలా ఉంటుంది? ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వైద్య సదుపాయం కలిగించుకోవాలి. పళ్ళ విషయంలో జాగ్రత్త. తర్వాత ఈ యొక్క వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆతిచూతి అడుగులు వేయండి, అత్యాశకు పోకండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ సబార్డినేట్స్ మిమ్మల్ని దెబ్బ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీ యొక్క సుపీరియర్స్ కూడా పెద్దగా మిమ్మల్ని శ్లాఘించటం లేదు, మీ పనిని గుర్తించడం లేదు అని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రం మీరు గమనించుకోవాలి. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అతిగా ఆశకు పోయి అనవసరంగా నష్టాలు కొని తెచ్చుకోకండి. సాధ్యమైనంత వరకు మితంగా ఆలోచించండి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు వెన్నుపోటుదారులు ఉన్నారని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా శ్రీ మహాలక్ష్మిని, మహావిష్ణువుని పూజించండి. హనుమాన్ చాలీసా కూడా చదవండి, చాలా బాగుంటుంది. ఇకపోతే దూర ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. గాయాలు తగిలేటువంటి ప్రమాదాలు లేకపోలేదు. ఎవరిని కూడా దూషించవద్దు. వినోదాల్లో పాల్గొన్నప్పుడు, శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం మితంగా మాట్లాడండి. స్పీచ్ ఇస్ సిల్వర్ బట్ సైలెన్స్ ఇస్ గోల్డ్. ఎంత మితంగా మాట్లాడితే మిమ్మల్ని అంతగా గుర్తించారని మీరు గుర్తిస్తారని అర్థం చేసుకోవాలి. ఇకపోతే చలనచిత్ర రంగం కానీ, లేకపోతే రాజకీయ రంగం కానీ, లేకపోతే ఇతర రంగాలు మాత్రం మామూలుగా నార్మల్గానే సాగుతాయి. ఆహా ఓహో అనేటువంటి సాగేటువంటి పరిస్థితి పెద్దగా కనపడటం లేదు. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం పూర్తిగా కుదేలైపోతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. జాగ్రత్త పడండి. ఏదైనా వస్తువులు కొనుక్కోవాలి అని అనుకున్న కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వివాహ ప్రయత్నాలు మాత్రం కొనసాగించండి. త్వరితగతిన వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనో ఉద్యోగాలు చేయాలని ఆలోచిస్తే మాత్రం అర్హత ఉన్నప్పుడే, అవకాశాలు ఉన్నప్పుడే ఆ ప్రయత్నాలను మీరు చేసుకోవండి. పరిస్థితులు, వాతావరణం మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. జాగ్రత్త పడండి. ఈ రకంగా సాగేటువంటి ఈ యొక్క మాసాన్ని మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ గడపాల్సింది. తెలిసింది కదా. సెలవు మరి ఉంటాను. నమస్కారం.